ఈ నెల 26న విజయ్ దేవరకొండ రష్మిక వివాహం జరగనుంది. మార్చి 4న రిసెప్షన్ జరగబోతోంది. ఎందుకంటే ఈ మధ్య విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. విజయ్ చంద్రిక, కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ రష్మికల వివాహ నిశ్చితార్థం అనేది వాళ్ళిద్దరూ జరుపుకున్నారు విజయ్ దేవరకొండ నివాసంలోనే. అయితే వివాహానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ వాళ్ళ అనౌన్స్మెంట్ అనేది లేకపోయినా ఈ రోజు వివాహానికి సంబంధించి ఒక ఆహ్వాన పత్రిక అనేది సోషల్ మీడియాలో షేర్ అవడం జరిగింది. కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ సినీ రాజకీయ ప్రముఖుల్ని పర్సనల్ గా కలిసి వివాహ సంబంధించిన ఈ ఆహ్వాన పత్రికను ఆయన అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాహానికి సంబంధించి 26వ తారీఖున తాము ఒక ప్రైవేట్ సెరమనీ లాగా చిన్నగా వివాహాన్ని చేసుకుంటున్నాం. అయితే మార్చి 4వ తారీఖున తాజ్ కృష్ణలో ఈ వివాహ రిసెప్షన్ ఉండనుంది. దీనికి తప్పనిసరిగా అందరూ హాజరు కావాలన్నట్టుగా ఆయన పర్సనల్ గా వెళ్లి పలువురు పెద్దలను కలిసి వారిని ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ వివాహానికి సంబంధించి పలానా చోట జరుపుకుంటారనే ఒక సమాచారం కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వీళ్ళిద్దరూ పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎక్కడ స్పందించింది లేదు. బట్ ఇప్పుడు ఈ ఆహ్వాన పత్రిక బయటకు వచ్చిన తర్వాత ఇది పూర్తిగా దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. అభిమానులు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఇక మార్చి 4న జరగబోతున్న వివాహ రిసెప్షన్ కు అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ రిసెప్షన్ కు హాజరు కానున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. సో విజయ్ దేవరకొండ తాను వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు ఉదయమే ముంబైలో ఎయిర్పోర్ట్ లో కలిసి వస్తున్న క్రమంలో వాళ్ళు మీడియాను ప్రశ్నించిన క్రమంలో వివాహానికి సంబంధించి తామేమీ మాట్లాడలేదు, ఆ డేట్ వస్తుంది అప్పుడే అన్ని మీకు తెలుస్తాయని చెప్పేసి వాళ్ళతో విజయ్ మాట్లాడిన విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది. సో ఓవరాల్ గా పెళ్లికి సంబంధించి వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పపోయినప్పటికీ కూడా ఒక జరగనుంది 20వ తారీఖున అయితే పెళ్లి జరగనుంది. మార్చి 4న వివాహ రిసెప్షన్ ఉన్నదే విషయం మీద క్లారిటీ మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు. విజయ్ చంద్ర. ఓకే సుజన్, థ్యాంక్ యూ.